హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎగ్ పఫ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా పఫ్ షీట్స్ని అయితే రెడీ చేసుకుందాం. పఫ్ షీట్స్ కోసం 2 కప్పుల మైదాని తీసుకోవాలి. రుచికి తగినంత సాల్ట్ని అయితే తీసుకోవాలి. తరువాత 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ని కూడా తీసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చక్కగా కలుపుకోవాలి. తర్వాత చూపిస్తున్న విధంగా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. కలిపిన పిండి ముద్దని 10 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి. ఒక ప్యాన్ తీసుకుని దాంట్లో ఆయిల్ వేసి చిన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొంచెం సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి. వేగిన తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కరివేపాకు, కొంచెం కారం వేసి మొత్తాన్ని ఫ్రై చేసుకోవాలి. అంతే, కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు 3 ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పఫ్ పేస్ట్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం. మనం సేమ్ చపాతీలు ఎలా చేసుకుంటామో అలాగే గుండ్రంగా పల్చగా, చపాతీల కంటే పల్చగా మనం ఈ పఫ్ షీట్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. చూపిస్తున్న విధంగా పల్చగా ప్రిపేర్ చేసుకోండి. రౌండ్గా రావాల్సిన పని లేదు, మీరు చక్కగా పల్చగా అయితే ప్రిపేర్ చేసుకోండి. మనం తయారు చేసుకున్న షీట్స్ పైన అప్లై చేయడానికి 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని ఇలా చక్కగా ఒక పేస్ట్లా ప్రిపేర్ చేసుకుని ఈ పేస్ట్ని అయితే ఆ షీట్స్ పైన అప్లై చేసుకోవాలి. అలా నేనైతే 6 లేయర్స్ అయితే నేను తయారు చేశాను. సో ప్రతి ఒక్క లేయర్ మీద ఇలా షీట్స్ అయితే చక్కగా మనం ఫామ్ చేసుకోవాలి. ఇలా ఫామ్ చేసుకుని అంచులను అయితే కట్ చేసుకుని చూపిస్తున్న విధంగా పఫ్ షీట్స్ని అయితే రెడీ చేసుకోవచ్చు. ఈ పఫ్ షీట్స్ అనేవి 1 వీక్ వరకు 2 వీక్స్ వరకు ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. చక్కగా పఫ్ షీట్స్ని మనకి నచ్చిన షేప్లో మనం ప్రిపేర్ చేసుకుని కర్రీ అలాగే ఎగ్ని పెట్టుకుని చూపిస్తున్న విధంగా మీరు కవర్ చేసుకుని ఫ్రై చేసుకోవచ్చు. అంతే, మన పఫ్స్ అయితే రెడీ అయిపోయినాయి. ఇప్పుడు వాటిని ఎలా ఫ్రై చేసుకోవాలో చూసుకుందాం. ఆయిల్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని నీట్గా ఫ్రై చేసుకోవాలి. అంతే, ఎంతో ఈజీ అండ్ టేస్టీ అయిన పఫ్స్ అయితే రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.